బీ అలర్ట్, బీ అవేర్, బీ సేఫ్. ఎస్, తప్పిపోయింది అనుకున్న కరోనా ముప్పు రూపం మార్చుకుని మళ్ళీ వచ్చేసింది. 3 దశల్లో మనం చూసిన కరోనా లక్షలాది మందిని చంపేసింది. ఆ తర్వాత కూడా మరిన్ని వేరియంట్లు వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ 2 రోజులుగా మాత్రం కొత్త వేరియంట్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఏకంగా మళ్ళీ కరోనా మరణాలు పరిచయం చేస్తోంది. కొత్తగా వచ్చిన కరోనా వేరియంట్ పేరు JN1. దేశంలో ఒక్కరోజే 335 కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళలో 5, యూపీలో 1 మరణించారు. దేశంలో ప్రస్తుతం 1701 యాక్టివ్ కేసులున్నాయి. కర్ణాటకలోనే 58 కోవిడ్ కేసులు నమోదైనాయి. 11 ఆసుపత్రుల్లో వీరందరి ఐసోలేషన్ లోనే ఉన్నారు. అయితే కర్ణాటక, కేరళ సరిహద్దుల్లో నిఘాను కట్టుదిట్టం చేశారు. దేశమంతటికి అలర్ట్ జారీ చేశారు. దక్షిణాదికి మాత్రం హై అలర్ట్ జారీ చేశారు. సో అందరూ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. RT-PCR కిట్లు సమకూర్చుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు మాస్క్ మస్ట్ అని చెప్పారు. ఆసుపత్రుల్లోనూ మాక్ డ్రిల్ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకేసారి 2 సార్లు నష్టపోయాం. కష్టపడ్డామంటే అది మనకు కరోనా గురించి తెలియక, కానీ 3 దశల్లో దాని ప్రభావం చూసాం. ఈసారి ముందు నుంచి జాగ్రత్తగా ఉండకపోతే ముమ్మాటికి మన తప్పే అవుతుంది. సో ఈసారి ఛాన్స్ తీసుకోవద్దు, జాగ్రత్తగా ఉందాం. కరోనా నుంచి మనల్ని, సమాజాన్ని కాపాడుకుందాం. ఇంకా